కావలి ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ నందు ప్రారంభించబడింది. కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో. హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు, ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం, సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం, యాక్సిడెంట్ కేసులు, దవడవాపులు, చిగుళ్లలో రక్తం కారడం, రూట్ కెనాల్ ద్వారా నొప్పి లేకుండా పిపి పళ్లకు చికిత్స చేయడం, చిన్నపిల్లల దంత సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు. దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ కావలి. ఇక మీ దంత సమస్యలను పరిష్కరించుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9951324412. నెల్లూరు నగరంలోని విద్యుత్ ప్రధాన కార్యాలయం వద్ద యునైటెడ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న పరిపాలనే విద్యుత్ వ్యవస్థలో కొనసాగుతుందని, ప్రభుత్వం మారిన వ్యవస్థలో మార్పు లేనందున విద్యుత్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు రావాల్సిన రైతుల కోసం పోరాడుతున్నామని తెలిపారు. కార్మికుడు ఈ రోజు పనిచేసినప్పుడు మేము కంపాషనేట్ అపాయింట్మెంట్ అడిగేది. 40 ఏళ్ల నుంచి మాకు ఉన్నటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్ ని గత ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వం చేసినటువంటి వాటిలన్నింటినీ కూడా మొదటి రోజే సంతకంతో ఈ ప్రభుత్వం చాలా వరకు నిర్మూలించింది. అది రైతులకు కానివ్వండి, మద్యం పాలసీ కానివ్వండి, టీచర్లకు కానివ్వండి, సుపరిపాలన పేరుతో ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ఈ గవర్నమెంట్ పరిష్కరించాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆపాలి విద్యుత్ సంస్థల కార్మికుల ఉద్యోగం పట్ల యాజమాన్యం వంటి వైఖరి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగం పట్ల యాజమాన్యం వంటి వైఖరి సమస్యలు పరిష్కరించలేకపోవడం, కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేకపోవడం, కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేకపోవడం, రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే ప్రతి ఒక్కరికి అమలు చేయాలి. ఉద్యోగాలను కల్పించాలి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అనేక సంఘాలతో విద్యుత్ స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు మేము గత 2 సంవత్సరాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత PRCలో జరిగినటువంటి చర్చల సందర్భంగా అనేక తప్పిదాలు జరిగినాయి. కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. మరి అప్పుడున్నటువంటి ఆ పాత ప్రభుత్వము రివర్స్ ధోరణిలో అందరికీ పే స్ట్రక్చర్ని తగ్గించడము, అదేవిధంగా బేసిక్ పేల మీద పైన వాళ్ళకి నియంత్రణ చేపట్టడము, క్యాపింగ్ చేయడము, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇస్తున్నటువంటి ఏదో రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వేతనాల్లో 29,000 నుంచి 15,000 రూపాయలకి తగ్గించడము, అదేవిధంగా HRL తగ్గించడము, సర్వీస్ బెనిఫిట్స్ అన్ని కూడా లాస్ చేయడం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా పరిష్కరించమని చెప్పేసి గత 1.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా మేము విద్యుత్ స్ట్రగుల్ కమిటీ తరఫున మేనేజ్మెంట్కి విన్నపాలు తెలియజేశాం. కానీ ఎక్కడైతే మేనేజ్మెంట్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనేజ్మెంటే విద్యుత్ సంస్థలో ఉండడం దురదృష్టకరం. వాళ్ళకి ఆ ప్రభుత్వ విధానాలు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక్క మేలు కూడా విద్యుత్ కార్మికులకి చేయలేదు. మేము కంపాషనేట్ అపాయింట్మెంట్స్ డిపార్ట్మెంట్లో ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రమాదాలు పడినటువంటి కుటుంబాలకి వాళ్ళకి సంబంధించినటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా దుర్మార్గంగా బేసిక్ పేలు తీసేసి వాళ్ళని కాంట్రాక్ట్ వ్యవస్థలో 15,000కి వాళ్ళకి ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి ఒక జీవో ఏదైతే ఉందో ఆ జీవోని ఈ రోజు దాకా దురదృష్టకరంగా దాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఇటువంటి జీవోల్ని తీసేయాలని చెప్పేసి కోరాం. అదేవిధంగా ఒక షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి 29,000 రూపాయలు వేతనంగా ఉంటే కొత్తగా ఏర్పాటు చేసుకున్న
ఉన్నటువంటి సబ్ స్టేషన్లో కానివ్వండి, లేదా మరణించినటువంటి వాళ్ళ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కన్సాలిడేటెడ్ పే చెప్పి 15,000 రూపాయలకు మాత్రమే కుదించి 2 రకాల వేతనాలు ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పాత విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి అడిగాం. అయినా కూడా అధికారులకు సంబంధించి ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి చర్చలు లేవు. గ్రేడ్ 2 జేఎల్ఎంలు ప్రాణాలకు తెగించి దాదాపు ఇప్పుడు దాకా 900 యాక్సిడెంట్లు జరిగితే 200 మంది దాకా గ్రేడ్ 2 జేఎల్ఎంలు ప్రాణాలు కోల్పోయారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ మీద కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ మీద కానీ దేని మీద ఈ మేనేజ్మెంట్ న్యాయం చేయలేదు. ఇప్పుడు దాకా చర్చల పేరుతో, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ పోతా ఉంది. మొన్న జేఏసీ వచ్చేసి సమ్మె చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని స్టడీ చేయకుండా చివరి నిమిషంలో ప్రధానమంత్రి వస్తున్నారు, 2 రోజులు వాయిదా వేయండి అని చెప్పేసి వాయిదాల పర్వాన్ని కొనసాగించినారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ చర్చలు ఉన్నాయి. ఈ చర్చల్లో కార్మికులకి న్యాయం జరగాలని చెప్పేసి మేనేజ్మెంట్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క అన్యాయాలన్నీ కూడా సరిచేయాలని చెప్పేసి విద్యుత్ స్ట్రగుల్ కమిటీ తరఫున మేమందరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము కార్యక్రమం చేపట్టాము. కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు జేఏసీ విశ్రమించినా కూడా విద్యుత్ స్ట్రగుల్ కమిటీ విశ్రమించకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.